యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జనానికి ధైర్యం ఇచ్చే పోలీస్ మీరు భయపడి పనిచేయడం ఏంటి? డ్యూటీలో తప్పు చేయడానికి భయపడాలి సార్. ఇలా భయపడి తప్పు చేయకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట మనకు అన్యాయం జరగచ్చు. అప్పుడు న్యాయం కావాలని అడుగుతాం కదా. ఇదే పరిస్థితి అక్కడ ఉంటే ఎలా సార్? న్యాయం అందరికీ కావాలి. దాని అవసరం అందరికీ ఉంది. అందుకే ముందు మనం మంచిగా ఉండి తర్వాత మనకి మంచి జరగాలని కోరుకుందాం. ఆడపిల్ల సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి. రాను రాను ఈ రెస్పెక్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలు సమాజంలో తగ్గిపోతున్నారు. సారీ మేడం. ఇదిగోండి సార్, రిలీజ్ చేయండి. కానిస్టేబుల్, రిలీజ్ చేయండి. ఓకే సార్. విడిపించేశారు కదా. అయితేనే ఈ ఉన్న వీడియోతోనే లేని పెంట క్రియేట్ చేయొచ్చు. అటు పెద్దమ్మకి ఇటు రాధకి ఈ వీడియో చూపిస్తే శ్రీకాంత్ కథే మారిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాదేముంది కృష్ణ. ఇదంతా నువ్వే తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టి వచ్చాను. మేడం, కాస్త కోర్టు నుంచి బెయిల్ పేపర్స్ వచ్చేంత వరకు రోజుకొకసారి వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. కృష్ణ, అలాగే సార్, తప్పకుండా. ఇంతకీ కేసు పెట్టింది ఎవరు? మా అన్నయ్య రాధా మేడం. వాట్? అవును మేడం, మా అన్నయ్యే పెట్టాడు. మేడం, నేను వచ్చి విడిపించానని మా అన్నయ్యకి చెప్పకండి మేడం. ఎందుకంటే తన మీద ఇంకా కోపం పెంచుకుంటాడు. అలాగే శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. అవును, మీరిద్దరూ ఉండేది ఎక్కడా? మణికొండ మేడం. అవునా? నేను అటువైపే వెళ్తున్నాను. మీ ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే, పదండి. బాయ్ శ్రీకాంత్. బాయ్ మేడం. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. ఇంటికి తాళమేసుందేంటి? గోవిందా, ఎక్కడికెళ్లారు వీళ్ళు?
వదినా 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 చెప్పండి వదినా. వదినా మా విష్ణు కృష్ణ ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? లేదు వదినా, నేను ఇందాకే బజార్కి వెళ్ళొచ్చాను. నాకెవరూ కనపడలేదు. ఎంతసేపు అయింది మీరొచ్చి? నేనొచ్చి 1.5 గంట పైనే అయింది వదినా. ఓ అవునా, వస్తాను వదినా. సరే వదినా. 1.5 గంట పైగా అయిందా? గోవిందా, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అసలు? మరీ ముఖ్యంగా పని మీద ఎక్కడికైనా వెళ్తే నాకు ఫోన్ అయినా చేస్తారు కదా. గోవిందా, The number you are trying to call is currently not reachable. Please try కలవట్లేదు. again later. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కూడా కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? గోవిందా, ఎవరిని కనుక్కోవాలి? పిల్లలు కనపడక ఫోను కలవక ఏంటయ్యా ఇదంతా? ఏ చిట్టి, విష్ణక్క కృష్ణక్క మీ ఇంటికొచ్చారా? రాలేదా ఆంటీ? హా? అయ్యో గోవిందా, పెద్దమ్మా, నీ దగ్గరికే వస్తున్నా. ఆవగింజంత అవకాశం దొరికినా నీ కూతుళ్ళని ఆకాశంలో కూర్చోపెట్టి మరీ స్పీచ్ ఇస్తావు కదా. ఇప్పుడేం స్పీచ్ ఇస్తావో చూద్దాం. అక్క, జరిగిందేది అమ్మకి తెలియకూడదు, సరేనా? విష్ణు కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, ఏంటి బయటే ఉన్నావు? ఎంతసేపు అయింది వచ్చి? నేనొచ్చి చాలాసేపు అయిందమ్మా. ఆహా, అయినా మీరింట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? అది కాకుండా బయటికెళ్ళిన వాళ్ళు తిరిగి లాయర్ కార్లో వచ్చారేంటి? లాయర్ గారు నీకు తెలుసా అమ్మా? తెలుసమ్మా, ఆవిడ చాలా పెద్ద లాయర్ కదా. అవును, మాకు ఇందాకే తెలిసిందమ్మా. కదక్క? అవును, ఇందాకే తెలిసింది. ఇందాకే తెలియడమేంటే? వాళ్ళెవరో కూడా తెలియకుండానే వాళ్ళ కారులోంచి దిగారా ఏంటి? అదే అమ్మా, కారులోంచి దిగే ముందే తెలిసింది. అసలు ఎక్కడికెళ్ళారమ్మా మీరు? ఆ విషయం చెప్పండి ముందు. అయ్యో అమ్మా, ప్రతిదానికి టెన్షన్ పడిపోతావేంటి? రేపు మీరు కూడా ఆడపిల్లల్ని కంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ టెన్షన్ ఎలాంటిదో. అది సరే గాని ఎక్కడికెళ్లారో చెప్పండమ్మా ముందు. అబే, మరేం లేదమ్మా. లాయర్ గారి బంధువుల ఇంట్లో పెళ్ళుందన్నారు. పెళ్లికి కావలసిన వస్తువులు, ఫార్మాలిటీ సామాన్లు ఏమేం అవసరమవుతాయో లిస్టు రాసివ్వమని అడిగితే సరే అని అక్కని తోడుగా తీసుకుని వెళ్ళాను. ఓహో, అలాగా. అవునమ్మా, ఆ సామాన్ అంతా కూడా మన షాప్లోనే కొంటాము అన్నారు. అందుకే వెళ్ళాం. వెళ్తే వెళ్ళర్లే కాని కాస్త ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా.
10 నిమిషాలే కదా అలా వెళ్ళి ఇలా వస్తాము అనుకున్నాము. హా, వాళ్ళు మరీ ఇంతసేపు అక్కడే ఖైదీల్లా కూర్చోబెడతారని అనుకోలేదు. అదే పెళ్లి కదమ్మా, కదలనివ్వకుండా కూర్చోబెట్టేశారు అంటున్నా. ఓహో, పర్వాలేదే. అక్క చెల్లెలిద్దరూ కట్టుకథలు కూడా చాలా చక్కగా చెప్పేస్తున్నట్టున్నారే. శిఖర ఏంటి అంటున్నావు? ఎవరే కట్టుకథలు చెప్పేది? నోరుంది కదని ఏది పడితే అది వాక్కు. అయ్యో పెద్దమ్మా, ఏది పడితే అది వాగడానిక నేను ఇక్కడికి అదే పనిగా వచ్చింది. మరి నీకు అదే పని కదా. అయినా ఎక్కడా తిన్నగా ఉండే అలవాటు లేదు కదా తమరికి. అవే అలవాట్లు వచ్చేసి ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఇంతకీ ఏంటి నీ బాధ? ఇది నా బొమ్మ చూపించేస్తాను, గుండె రాయి చేసుకో, ఓకేనా? సోద చెప్పకుండా పాయింట్కి రా. నా ఫోన్, నా ఫోన్. ఫోన్, నా ఫోన్. ఏంటి నా ఫోన్. ఇప్పటిదాకా తిప్పుతూ చేతు పట్టుకున్నావు కదా. అందులో వేసేవేంటి ఫోన్ని? ఫోను వాటర్ ప్రూఫో కాదో తెలుసుకుందామనేమోనమ్మా. ప్రూఫో రూఫో తర్వాత గాని ఇందాక నుంచి నా కూతుళ్ళ గురించి నేనేదో చెప్తాను చూపిస్తాను అని వాగుతున్నావు కదా, ముందు సంగతి చెప్పు. ఆ సంగతి ఈ ఫోన్లోనే ఉంది పెద్దమ్మా. ఫోన్లో ఉంటే చూపించు మరి. ఫోన్ వాటర్లో పడిపోతే ఎలా చూపిస్తాను? ఫోన్ చేయట్లేదు. ఎందుకు చేస్తుంది? చెయ్యదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా నా కూతుళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరొకటి తెలీదా నీకు? అసలు ఎందుకే నా కూతుళ్ళంటే నీకు పడదు? పెద్దమ్మా, అది కాదు. ప్రూఫ్ పాడైపోయిందేమో గాని నేను చెప్పేది నిజం. ఏంటే నిజం? ఎక్కడికెళ్లారో చెప్పు మరి.
పోలీస్ స్టేషన్ విషయం చెప్పినా ప్రూఫ్ లేకపోతే మాత్రం అస్సలు నమ్మదు. అయినా ఊరికే చెప్పి డబ్బులు తినడం తప్ప ఇంకేం లేదు. ఎక్కడంటే పోలీస్ స్టేషన్ రోడ్లో చూశాను. అవును, మేం వెళ్ళిన వాళ్ళ ఇల్లు అటువైపే కదా. అంటే ఆ రూట్లో మనుషుల్ని బ్యాన్ చేశారా? ఒకవేళ వెళ్తే అది నేరమని ప్రకటించారా? కృష్ణ, ప్రూఫ్ పాడైపోయిందని నాతో వెటకరాలాడకు. ఫోన్ రిపేర్ చేపించి అప్పుడు చెప్తా మీ పని. ముందు వెళ్ళి ఫోన్ రిపేర్ చేయించుకోవే పో. చెప్తా మీ పని. ఏంటే ఇది ఎప్పుడు చూసినా మీ మీద గోల చేస్తూ ఉంటుంది? చూస్తుంటే మేం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఆ విషయం వీడియో తీసినట్టుంది. ఇప్పటికీ గండం గట్టెక్కింది. సరే పదండి. నువ్వేమో ఇలా అంటావు. మీ నాన్నగారు ఈ పెళ్లి చేయను అంటారు. హిమకి నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను సార్. ఆలోచించడం ఏంటి? ప్రేమించడానికి వచ్చిన ధైర్యం తనని పెళ్లి చేసుకుంటారని మీ నాన్నగారికి చెప్పడానికి రావట్లేదా? ధైర్యం లేక కాదండి, ఇరు కుటుంబాల అంగీకారంతోనే మా పెళ్ళవ్వాలని మీరంటున్నారు. ఎదిరిస్తే మా పెళ్ళవుద్ది కానీ కోడలిగా తనని మా ఇంట్లో స్వీకరించారు కదండి. మా వల్ల మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కూడా లేకుండా పోతుందని కోపంగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మా డాడీని కన్విన్స్ చేయలేకపోతున్నాను. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సాగర్? హిమ ప్రెగ్నెంట్, ఒక పక్క మినిస్టర్ కొడుకుతో పెళ్లికి సన్నాహాలు. ఎన్ని రోజులు దాయగలం? నా చెల్లి బాధని భయాన్ని ఎన్నాళ్ళు ఆపగలం? మార్గం ఏంటి? పోనీ అదన్నా తెలిస్తే ఎంత కష్టమైనా నేను క్లియర్ చేస్తాను. మై కమిన్ సార్. ఏంటి రావు? రిజిస్టర్లో మీ సంతకం కావాలి సార్. ఏంటి రావు, సేల్స్ ఏంటి ఇలా పడిపోయాయి? సేల్స్ అమ్మాయి నిన్నటి నుంచి రావట్లేదు కదా సార్. జాబ్లోంచి తీసి పడేశానని చెప్పాను కదా. నువ్వు కూర్చో సాగర్, 2 minutes. పద. అసలు ఏం జరిగిందో తెలుసుకుని జాబ్లో ఉంచితే బాగుండేది సార్. తెలిసింది మళ్ళీ తెలుసుకోవడం ఏంటి? చేసిన దానికి అరెస్ట్ కూడా చేయించి సెల్లో వేయించాను. ఇంకా రాదు. సేల్స్ అయ్యాయా? అది కాదు బాస్, తనున్నప్పుడు ఇంకెక్కువ అయ్యాయి కదా. మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా, ఈక్వల్ సేల్స్ మీరు చేయండి, లేదంటే టెర్మినేట్ చేసి పడేస్తాను. మరోసారి కృష్ణప్రియ పేరు ఇక్కడ వినపడకూడదు. ఎవరో హిమ అనే అమ్మాయిని ప్రేమించావా నువ్వు? అవునా? బాబాయ్, అన్నయ్యతో నేను మాట్లాడతాను. మాట్లాడమ్మా. మార్గం దొరికింది. చెల్లి చెబితే డాడీ ఒప్పుకుంటారు. రాధగారు రాగానే చెప్పాలి. హైయెస్ట్ సేల్స్ చేసిన వాళ్ళకి బాస్ గిఫ్ట్ ఇస్తారు కృష్ణమ్మ. ఈసారి నీకు వచ్చింది.
ఇక్కడ నా మనీ బాక్స్ ఉండాలి. తెలీదు కృష్ణక్క. బాబాయ్ ఏరి? ఏయ్ ఇట్రా.